కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి ఇంటిపోరు ఎక్కువైంది. చేనేతలపురిలో మాజీ ఎమ్మెల్యేకి సమన్వయకర్తకు మధ్య తలెత్తిన విభేదాలు అగ్గి రాజేస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్టు మరో కొత్త నేత కూడా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ మూడు ముక్కలాట సాగుతోంది. బాధ్యతల నుంచి ఇన్ఛార్జిని సాగనంపే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారం ఉంది. పార్టీలోని పరిణామాలపై సమన్వయకర్త కూడా అసంతృప్తిగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తీవ్రంగా నష్టపోయారని ఆ నేత తెగ ఫీల్ అయిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చినా నెగ్గుకు వచ్చే పరిస్థితి లేదని అధిష్టానం కూడా డిసైడ్ అయిందా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు కాలం కలిసి రావడం లేదంటారు. 2014లో అదృష్టం కొద్దీ వైసీపీ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత మాత్రం పరిస్థితులు అనుకూలించలేదు. గత ఎన్నికల్లో జిల్లాలోని ఎమ్మిగనూరులో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఫ్యాన్ పార్టీలో ఆధిపత్య పోరు అన్స్టాపబుల్ గా సాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గ పోరుతో రగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ శాసనసభ్యుడు చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టిన జగన్ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు సీటిచ్చారు. చేనేత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎమ్మిగనూరులో అదే కమ్యూనిటీ నేత రేణుకను నిలబెడితే నెగ్గుతారన్న జగన్ ఆశలు ఆవిరయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీబీ జయనాగేశ్వర్ రెడ్డి చేతిలో ఈ మాజీ ఎంపీ ఓడిపోయారు. చెన్నకేశవరెడ్డి తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి సీటు అడిగినా అధినేత ఇవ్వకపోవడంతో ఈ మాజీ ఎమ్మెల్యే అప్పటి నుంచే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రేణుక యాక్టివ్ గా లేదని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మరోవైపు చెన్నకేశవరెడ్డి తనపై లేనిపోని కంప్లైంట్స్ చేస్తున్నారన్నది రేణుక వాదన. నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నానని పార్టీకి వివరణ ఇచ్చారంటారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఎర్తు పెడుతున్నారన్నది ఈ మాజీ ఎంపీ ఆవేదన. చెన్నకేశవరెడ్డి వర్గం సహాయ నిరాకరణతోనే ఎన్నికల్లో ఓడిపోయానని అంటారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. పరాజయం తర్వాత పార్టీ తరపున గట్టిగా నిలబడదామనుకున్నా పరిస్థితులు సహకరించడం లేదట. రాజకీయంగా ఎంత రిస్క్ తీసుకుంటున్నా వ్యతిరేక వర్గం తన ఇన్ఛార్జి పదవికి ఎసరు పెట్టే ప్రయత్నం చేయడంపై బుట్టా రేణుక మండిపడుతున్నారు. ఇక పార్టీలోని వర్గపోరు వేగలేక ఎమ్మిగనూరు వైసీపీ క్యాడర్ తెలుగుదేశంలోకి క్యూ కడుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ఫిదా అవుతున్నారు. జగన్ జమానాలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్నాయి. మంచినీటి సరఫరాతో పాటు ఇతర మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. దీంతో గతంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాలు ఇప్పుడు టీడీపీ గూటికి చేరుతున్నాయి. ఈ కారణంగా ఫ్యాన్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తమ పంతాలతో ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం కార్యకర్తలకు నచ్చడం లేదు. గత నెల 14న అంబేద్కర్ జయంతిని విడివిడిగా నిర్వహించడమే ఇందుకు ఉదాహరణ. ఇద్దరూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం క్యాడర్ కు చిరాకు తెప్పిస్తుంటే వైసీపీ పెద్దలకు తలనొప్పిగా తయారవుతోంది. ఇక మంత్రాలయం ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణీధర్ రెడ్డి ఎమ్మిగనూరుపై కన్నేసి ఇక్కడే ఉంటున్నారు. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించినా వైసీపీ అధిష్టానం మొగ్గు చూపలేదు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా గెలవడమే తన ధ్యేయమన్న ధరణీధర్ రెడ్డి ప్రకటనతో బుట్టా రేణుకకు గుండెల్లో బండపడినట్లయింది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో ఎలా నెగ్గుకు రావాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ధరణీధర్ రెడ్డి వ్యవహారంతో ఈ మాజీ ఎంపీకి గుబులు పట్టుకుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పట్టు కోసం ఈ యువ నేత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
తనదైన స్టైల్ రాజకీయాలతో బుట్టా రేణుకకు సైలెంట్ గా చెక్ పెడుతున్నారు. ఈ యువనేత తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకోవడం బుట్టా రేణుకకు మింగుడు పడని పరిణామంగా మారింది. తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని ఫోకస్ చేయాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి కూడా ఇది ఇబ్బందే. వలసల తర్వాత ఉన్న కొద్ది మంది క్యాడర్ 3 వర్గాలుగా మారడంతో ఎమ్మిగనూరు వైసీపీ రాజకీయాలు సలసలా కాగుతున్నాయి. బగ్గుమంటున్న వర్గపోరుతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చే అవకాశం ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి తలనొప్పిగా మారిన బుట్టా రేణుక చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణీధర్ రెడ్డికి ఎమ్మిగనూరు బాధ్యతలను అప్పగిస్తారా, లేక ప్రస్తుత ఇన్ఛార్జినే కొనసాగించి పార్టీని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి.